తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈరోజు బుధవారం ఉదయం జరిగింది. మున్సిపల్ పాత కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11:30 గంటలకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి ఇటు పట్టణ వారిలో ఉన్నటువంటి వార్డుల కౌన్సిలర్లు, సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు అయితే సమావేశంలో చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. 11:30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. దాదాపు 2:30 గంటల పాటు, అంటే 2:30 వరకు దాదాపు 3 గంటల పాటు ఏకదాటిగా కూడా సమావేశం జరిగింది. మధ్యలో సభ్యుల మధ్య వాదోపవాదాల నేపథ్యంలో కూడా ఒక 10 నిమిషాల సమావేశాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అయితే 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా అయితే ఇటు వైసీపీ, అట్లాగే టీడీపీ, అట్లాగే జనసేన సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. వివిధ అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి అనేక సమస్యలను కూడా లేవనెత్తారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక ఇటు అక్రమ భవన నిర్మాణంపై పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు. అనధికార బిల్డింగ్ల పేరిట కూడా కొలగొడతా ఉన్నారు. వాటన్నిటిపై కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పి కొంతమంది సభ్యులు అయితే ప్రస్తావించారు. అయితే ఇది కరెక్ట్ కాదు, అన్ని రూల్స్ అనేది కూడా అన్నిటికీ రూల్స్ పాటించాలి, కేవలం కొన్నిటికి మాత్రమే పరిమితంగా ఉంది, రూల్స్ అందరికీ ఉండాలి, కొందరికే కాదని చెప్పినైతే సభ్యులందరూ కూడా ఇటు పార్టీలకు అతీతంగా ఇటు అన్ని పార్టీల సభ్యులందరూ కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. దీనికైతే మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే ఏసీపీ వారిని కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వారు సంతృప్తి వ్యక్తం చేయలేదు. అట్లాగే ముందుగా సమావేశం మొదట్లో ఒక 4-5 అంశాలు చదివిన తర్వాత మాట్లాడిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే కనుక సంక్షేమ పథకాల గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా అన్ని సంక్షేమ పథకాలను కూడా ఎప్పుడు ఏ డేట్ సంక్షేమ పథకం విడుదల చేస్తామో, ఎవరికి ఎంత మేర ఇస్తున్నాం అని చెప్పి కూడా పర్టికులర్ ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారంగా విడుదల చేసేవాళ్ళం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉన్నారు. ఒక నిర్ణీత గడువు లేదు, ఒక నిర్ణీత తేదీ లేదని చెప్పి కూడా వైసీపీ సభ్యులు అయితే దీనిపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా అయితే అటు టీడీపీ, జనసేన, వైసీపీ సభ్యుల మధ్య అయితే తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు, తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ కౌన్సిలర్ ఒకరు జనసేన పార్టీకి సంబంధించిన మహిళా కౌన్సిలర్ను మాట్లాడటం కూడా కొంత వివాదానికి అయితే దారితీసింది. ఇద్దరి మధ్యన కూడా తీవ్రమైన వాదోపవాదాలు జరిగినాయి. గతం వరకు మా పార్టీలో గెలిచి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో చేరారు, మీకు మాట్లాడే అర్హత లేదంటూ కూడా వైసీపీ కౌన్సిలర్ మాట్లాడటాన్ని ఆ జనసేన పార్టీ కౌన్సిలర్ అయితే తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి కూడా పట్టుపడ్డారు. ఈ సమావేశం అనంతరం కూడా 0 అవర్లో దీనికి సంబంధించి మాట్లాడిద్దామని చెప్పి చైర్పర్సన్ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కౌన్సిల్ సమావేశం కొనసాగింది. ఈ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి, అట్లాగే తన వార్డుకు సంబంధించి కూడా తాడిపోయిన రామయ్య అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తిన పరిస్థితి ఉంది. సుదీర్ఘంగా ఆ సమావేశం అయితే కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ఈ తర్వాత కూడా అదే జనసేన కౌన్సిలర్, వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన తర్వాత వైసీపీ కౌన్సిలర్ తనను ఎందుకు ఆ విధంగా మాట్లాడాలి, కౌన్సిల్లో తను ఉండే అర్హత ఉందా లేదా అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయితే చైర్పర్సన్ సమాధానం చెప్పాలని చెప్పిన అయితే ఆవిడ పట్టుపట్టిన పరిస్థితి ఉంది. ఇదంతా వాదోపవాదాలు జరుగుతుండగానే చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అయితే అజెండాలో ఉన్న 22 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. దీనిపై కూడా కొంతమంది అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి మున్సిపల్ కౌన్సిల్ డిసెంబర్ నెల ఈ సంవత్సరానికి ఇది ఆఖరి సమావేశం. ఈ సమావేశం మొత్తంగా కూడా దాదాపు 3 గంటల పాటు తీవ్ర స్థాయిలో తీవ్ర గందరగోళంగా సభ్యులందరి మధ్య వాదోపవాదాల మధ్య కొనసాగింది. ఈ ఫ్లెక్సీల అంశం కూడా ఇటీవల జరిగినటువంటి ఫ్లెక్సీల వివాదం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ కొంతమందికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు, కొంతమందికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు. గతంలో కొన్ని చోట్ల ఫ్లెక్సీలు తీసేశారు, ఒక పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు అని చెప్పి తీసేశారు. అదే ప్లేస్లో మళ్ళీ వేరే పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. దానికి ఎట్లా అనుమతిస్తున్నారని చెప్పి కూడా టౌన్ ప్లానింగ్ విభాగం మీద కూడా కొంతమంది అయితే సభ్యులు తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపు 3 గంటల పాటు ఈ కౌన్సిల్ సాధారణ సమావేశం కొనసాగిన పరిస్థితి.
పెన్షన్ అనేది ఎప్పుడు వదులుతారు? పాపం మహిళలు ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళు మనకు సమాధానం చెప్పలేక ఈ అన్ని సమస్యలకి ప్రజలు అడుగుతుంటే వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేక మన వాటిలో తిరగాలంటే ఇబ్బందిగా ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ ఏమైనా అధికారుల దగ్గర ఏమైనా ఉందేమో అది మాకు తెలియజేయవలసింది మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మీద కించపరిచి చక్కగా మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో గత గవర్నమెంట్ లో ఇలా పరిపాలన వచ్చక ఇలా చేసిన అరాచకాలు వచ్చక 11 సీట్లు కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేదు. గత గవర్నమెంట్ దగ్గర అరాచకాల వల్లనే గత గవర్నమెంట్ లో చేసిన పెన్షన్ల వల్లనే ఈ రోజు పెన్షన్ లో ఇవ్వండి తిరుగుతున్న కారణం అదే. గత గవర్నమెంట్ లో పెన్షన్ తీసేసారు సార్, కొత్తగా మేము పెట్టుకుంటున్నాం సార్, కొత్తగా మరి ఇప్పించండి సార్ తిరుగుతున్నారు. పాపం వాళ్ళు మాట్లాడలేదు. ఏమో రాష్ట్రం లేదు మీ దాంట్లో మాట్లాడుతుంది. సభ్యత అనేది నేర్చుకుంటాం. మాట్లాడితే దయచేసి నాకు మెయిల్ వర్క్లను మా వారికి ప్రొవైడ్ చేయాలని రిక్వెస్ట్ అడుగుతున్నాము. అంతేకాదు నేను వర్కులు పెట్టాను, ఒక్క వర్క్ కూడా కనీసం మున్సిపాలిటీ ఫండ్స్ కిందైనా వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నేను పెట్టిన వర్క్ లో మా వార్డులో ఒక వర్క్ చేసుకోలేకపోయాను. ఒక వైస్ చైర్మన్ పోస్ట్ లో ఉండి 12
అనుకుంటున్నాను. కారణం నాకు కావాలి. మరి మాకు వార్డు ప్రజలు అడుగుతున్నారు, రేపు ఓట్లకు వచ్చి అడుగుతారు కదా, మరి ఓట్లు వేయించాలంటే మేము నిలబడాలన్నా మేమేం చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. మీరు మాకు దానికి సమాధానం చెప్పండి. నాకు మెయిన్ వర్కర్లు మాకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కొత్త వర్కర్లు రిక్రూట్ చేసుకోవడానికి ఎజెండాలో పెట్టాము. ఆగస్టులో రిటైర్ అయ్యారు మేడం. ఇప్పటికి ఈ నెలైనా కానీ నాకు ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. నేను ప్రతి నెల మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. మేడం అదనపు వర్కర్లు మనం పంపిస్తున్నాం మేడం. కొంచెం కాలంలో తీయడానికి వర్కర్లు షార్టేజ్ ఉందన్నమాట. ఇందాక 3 వార్డు సభ్యులు గౌరవ సభ్యులు కూడా అడిగారు. అందుకని గ్యాంగ్ వర్క్ పెడుతున్నాం మేడం. వార్డులో సభ్యులతోనే 8 నెలల నుంచి కూడా గ్యాంగ్ వర్క్ ఆపేశారు. 8 నెలల నుంచి గ్యాంగ్ వర్క్ ఆపేశారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లుగా ఏమవుతుందంటే నెలలో ఒకసారి గ్యాంగ్ వర్క్ వచ్చినప్పుడు 40 మందిని ఇస్తున్నారు. 40 మంది పెట్టి కౌన్సిలర్లు ఎవరైనా సరే దగ్గరుండి పనిచేస్తున్నారు అవకాశం ఉంది. అది కూడా దేనికి ఆపేశారో అర్థం కావుతున్నారు. మరి వర్కర్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం మనం? 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. కమిషనర్ గారు దీన్ని 4 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. వచ్చినప్పుడు కాదు, ఇది 4 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. మన వర్కర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం తీసుకోలేకపోతున్నాం. దాని వల్ల భారతం పూర్తిగా లోపించింది మేడం. కాలువలు పురకాలు అయితే చాలా వాస్తవం చేస్తుంది. అది ఎందుకు మరి ఏ విధంగా ఎక్కడ లోపిస్తున్నారో ఎక్కడ లోపం ఉందో దీన్ని కాస్త కమిషన్ గారు కానీ మీరు కానీ గ్యాంగ్ వర్క్ పెడితే కాస్త నెలలో ఒకసారి చేస్తే అన్ని కాలంలో అవుతాయి కదా. ఒకసారి చూడండి, కడితేనే కదా బిల్లు ఇచ్చే, రిపేర్ చేసి అయిపోతేనే కదా. కాంపాక్ట్ ఇది కాంపాక్ట్ సార్. ఈ కాంపాక్ట్ వచ్చేసి ఏమేమి పోయాయంటే సార్, లోపల ప్లాట్ఫామ్ ఆ చెత్త తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ బిల్లు డబ్బులు చెల్లించాం కదా. 2 లక్షలు సార్. ఇది శాంక్షన్ మేడం గారు చైర్మన్ గారిది ముందస్తు తీసుకున్నాం సార్. ఇది గ్రాటిఫికేషన్ కోసం పెట్టారు. ఇంకా బిల్లులు దాకా చెల్లించాలి. డబ్బులు కట్టలమ్మా, ఇంకా చెల్లించలేదు. కట్టకుండానే దీంట్లో ఇది ఎస్టిమేట్ సార్. ఎస్టిమేట్ అప్రూవల్ పెట్టారు. అది ఎంత ఇంత అనేది మీకు తెలవాలి. అదే ఇది వర్క్ కంప్లీట్ చేసి బిల్లు పెట్టాలి సార్. ఇంకా బిల్లు అవ్వలేదా? బిల్లు ఇంకా పుటప్ చేయలేదు. బిల్లు పుటప్ చేయలేదు. ఇది ఎస్టిమేట్ అప్రూవల్ కోసం పెట్టారు. బండి రిపేర్కి వెళ్ళింది ఆల్రెడీ. మేడం గారు అప్రూవల్ తీసుకొని అప్రూవల్ పంపించాము, రిపేర్కి పంపించాము. వర్క్ జరుగుతుంది. ఇది గ్రాటిఫికేషన్ కోసం పెట్టాం. కౌన్సిల్ టైం వచ్చింది కాబట్టి గ్రాటిఫికేషన్ కోసం పెట్టి ఈ డబ్బులు కట్టలా, మీరు కట్టడం ఇంకా కట్టతాం. కడతారు. కడతాం. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర దరిదాపుల్లో విపక్షమైన గుర్తులు అధ్యక్ష. మేము చెప్తున్నా అధ్యక్ష, సార్ చెప్తున్నారు చేస్తాం మేడం అంటున్నారు. మా ఏఈ రాజు గారు అలాగే చెప్తున్నారు, ఫోటోస్ పెడుతున్నాం, ఎటువంటి స్పందన లేదు. మాకు చేస్తారా చేయరో మాకైతే సరైన సమాధానం ఇవ్వాలి అధ్యక్ష. మాకు చేయకపోతే కనీసం అవసరాలు మేమన్నా ఇంకా చేసి మీ ఫోటోస్ మేమే పెట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. మాకు 3 రోజులు మాకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. చేస్తారా చేయరా లేకపోతే మేమే చేసుకోవాలా? వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఏమైనా కన్స్ట్రక్షన్ అని పండుగ వెళ్ళిపోయినాక సంక్రాంతి పండుగ వెళ్ళిపోయినాక షెడ్యూల్ ఏంటి? నేను దేనికోసం వస్తాను? 140 వాట్ల గౌరవ సభ్యులు అన్నాడు. ఇక్కడ మాట్లాడే అర్హత లేదన్నాడు. ఒకసారి నాకు తెలియపరుస్తారు, మనం ఏ అర్హత ఉండాలి ఇక్కడ మాట్లాడాలి అంటే మాట్లాడాలి. తప్పకుండా
కంప్లీట్ అవ్వాల్సింది. దాదాపు 30 అంశాలు ఉన్నప్పుడు కూడా ప్రస్తావించడం ఆమోదించారు. ఎన్నిసార్లు ఆమోదించలేదు? 10 అంశాలు కూడా చదవకుండా 30 అంశాలు ఉన్నప్పుడు ఆమోదించాలి ఈ సభ. ఎవరు పట్టాలి మాట్లాడతారు? ఎవరు దేని గురించి మాట్లాడుతున్నా? దీంట్లో సబ్జెక్ట్ ఉంది మాట్లాడాలన్నా నేను మాట్లాడేది. నేను మాట్లాడేది ఎవరిచ్చిన పాపం? ఎవరిచ్చారు నీకు ఈ పాపం? రూల్ పాటించాలి. ఎందుకు రూల్ పాటించి చెప్పలేదు? చెప్పలేదు దానికి మీరు చెప్పాలి. అసలు ఎంక్వైరీ తొలగించే బాధ్యత ఉంది. డిపార్ట్మెంట్ తొలగిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తొలగిస్తుంది. తొలగిస్తున్నారు కదా. చూడండి, మా ఏరియా ఉంది, పోస్టల్ ఏరియా. డిపార్ట్మెంట్ వచ్చి తీస్తున్నారు. మీ బాధ్యత ఏంటి? ఎంక్వైరీ తొలగించాల్సిన బాధ్యత మీదే ఉంది. ఎందుకంటే పద్ధతి మేమే చూస్తున్నాం చెప్తారండి. మీరు బాధ్యత అనేది తీసుకోవాలి. ఒక్కటే రామేశ్వరన్నట్టుగా మీరు ఒకే దృష్టి పెట్టి ఆ విధానం కొనసాగిస్తూ ఎవరో ఏదో చెప్పారని ఏదో సాధించాలని సాధించే కుదరదు. నేను చెప్తున్నాను కదా, మీరు సరిగ్గా చేస్తే మీ విధానం కట్టుకుంటే డిపార్ట్మెంట్ ఎందుకు వస్తుంది? డిపార్ట్మెంట్ తొలగిస్తుంది. మీరు కంప్లైంట్ రావడం కాదు, మీ బాధ్యత. మీరు కంప్లైంట్ వచ్చి చేసేదానిగా మీరు కాదు మేడం. మీ బాధ్యత ఏంటంటే ఆక్రమణలో కూడా పద్ధతి మీ బాధ్యతే. మీరు దానికి వచ్చేటప్పటికే పట్టించుకోవట్లేదు, దీనికి వచ్చేటప్పుడు పట్టించుకున్నారు, మంచిదే. ఆ సిస్టమ్ అనేది కంటిన్యూస్ సిస్టమ్ అయితే ఏముండదు. ఒక్కొక్కరికి ఒక సిస్టమ్ అనేటప్పటికి ఒక టైం ఆల్రెడీ టైం బాగా పెట్టుకొని కూడా ఒక సిస్టమ్ లోనే దానికి మనం మీరు ఇచ్చే అధికారాలు కథ కాదు. అది సిస్టమ్ లో వచ్చేటప్పటికి అన్నిటికీ ఒక న్యాయం ఉండాలి. ఏంటంటే ఎంతసేపు ఏంటంటే ఒక రాజకీయ నాయకులు నాకు ఇంకొకరిలో కాదు, లోపల మన మీ డిపార్ట్మెంట్ లోపాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఇవాళ ప్రాపర్టీస్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఇవ్వాల్సిన వాటికి కూడా నేను 1000 రూపాయలు చెల్లించి నేను రాజకీయ పెడితే ఎవరు దిగులు ఇవ్వడం లేదు. ఏది రూల్ చెప్తాను చెప్పండి? ఏది రూల్ అంటే రూల్స్ ప్రకారం పద్ధతి మాట్లాడుకుందాం. ప్రతి అంశాన్ని తెచ్చాను ఇక్కడ, పద్ధతి మాట్లాడుకోవాల్సిందే ఇక్కడ. ఎన్నిసార్లు చెప్పారు? ఎన్నిసార్లు పోలీసులు అడగదా మేడంకి ఏంటి ఏం చేస్తారు? అక్కడ దృష్టికి మనం రావాలంటే కౌన్సిలర్ మీరు అడిగింది కమిషన్ గారు పిలిపించారు. వాళ్ళు ఖాళీ చేసేసుకోమని కూడా చెప్పారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి మేము వెళ్ళి చెప్పగానే నాకు ఒక ఫోన్ అండి, మీరు చివరి నుంచి తీసుకుని చెప్పారట. ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి మొదలు పెట్టి రండి. చివరైనా ఒకటే సార్ అంటే కేటాయించాల్సింది కేటాయించకుండా బాగు చేసుకుంటూ పోతారా? ఏంది ఊరెంత ఇదే పని ఏంది? ఇంత గంట నీతి గంట అనేది ఇదే సమావేశం జరుగుతూ ఉంది. టౌన్ ప్లానింగ్ పైన కానీ ఇతర కానీ రూల్ ప్రకారం ఎవరు పోవట్లేదు. రూల్ ప్రకారం పోతే వాళ్ళు మొన్న పొరాసీన వాళ్ళని పెప్సీ తీసేశారు, టీడీపీ తీసేశారా? తీసేయలేదు. తీసేయడం దాని ముందు పక్కన పడేసాడు, దాని ముందు పట్టించుకోవట్లేదు. ఎవరంటే దాన్ని అడుగుదాం, లేదా కాపాడు వాళ్ళు అడుగుదాం. అంతేకాదు ఇదేంటి దానికి సంబంధించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది మేడం. ఏదైతే నూతన శుభాకాంక్షలు చేస్తారో అయిన తర్వాత మేము తీసేస్తామని చెప్పేటట్టు కూడా ఏసీపీ గారు చెప్తాము. ఆవిడ కూడా అదే అంటారు. సో రేపు అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తాం. ఆ మాటకి వాళ్ళేమంటున్నారు, మేము కూడా సంక్రాంతి పండగ వస్తుంది మేము వేస్తాము, ఇలా మాకు టైమింగ్ వచ్చే కదా. లాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే గట్టుకుంటాం మేడం, దాన్ని చేంజ్ చేయలేము. మరి ఇప్పుడు అందరికీ ఒకే విధంగా అన్ని పార్టీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది మీ జాగ్రత్త కదండి, మీకు చెప్పాల్సిన బాధ్యత మీరే కదా. చెప్పాం మేడం, ఏ పార్టీ వాళ్ళైనా ఒకళ్ళే, వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా. అదే చెప్తున్నాను. మరి ఎందుకు అంత ఎలక్షన్ వాళ్ళకి వచ్చారు మీరు? రిలేషన్ ఏం లేదు మేడం, మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరు ఏమన్నారు? 3 రోజులు అయినాక మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. వాడు వచ్చి గొడవ చేస్తే పంపించారు మేడం. పంపించిన తర్వాత వాళ్ళకు చెప్పాము. తర్వాత వాళ్ళు మొత్తం చెప్పారు.
కనపడకుండా ఉంటుందా? రూల్స్ కదా మీకు రూల్స్ అంతేవా? సరిపోయిందండి. బిల్డింగ్ లో ఒకటే మా డ్యూటీ అని చెప్పండి. ఎంత ఘోరంగా ఉంది. నేను అక్కడ చూసుకొని ఎంట్రెన్స్ మిమ్మల్ని పిలిపించే రోజు కూడా ఉన్నాయి. ఏసీపీ అంటే మీరంటే మీరు కదండి. ఏసీపీ ఏ విధంగా చేస్తున్నారండి అసలు? అధ్యక్ష అధికారాలు ఇచ్చి కమిషనర్ గారు అంటే పోలీసు బందోబస్తు మొత్తం తీసేస్తారు. దాని తీర్మానం చేద్దాం. వాళ్ళకి అధికారాలు ఇచ్చి ఉన్న ఆక్యుపేషన్ మొత్తం తీసేమని మనం తీర్మానం చేసినప్పుడు అప్పుడు తీసేయలేకపోతే అప్పుడు అడుగుతాం మనం. అంతేగాని మనం ఊరికి మనం చెప్పుకుంటూ పోతామంటే వాళ్ళ ఊరికి వాళ్ళే ఉంటారు. రాజకీయాలు ఎప్పుడు ఉన్నాయి బాబు అంటారు. మున్సిపాలిటీ జీవోల పైన చక్కగా మాట్లాడారు చేయాలని. గత గవర్నమెంట్ లో ఈ మంత్రి మీద రూల్ ప్రకారం కట్టారా? బిల్డర్ చేసి కంపెనీలు పెట్టి పెద్ద కట్టారు. రైల్వే కేసుకెళ్ళే మంత్రి మీద అదొకటి. అది రూల్ ప్రకారం కట్టారా? అప్పుడు ఇదే అధికారులు ఉన్నారు, అదే సీట్లు మీరే ఉన్నారు, మీరే అధ్యక్ష వహించారు. ఆ రోజు రూల్ ప్రకారం కింద పసుపు జెండా ఎక్కడ కనపడకుండా రోజులు ఉన్నాయి. అధ్యక్ష మీరు అనండి, అధ్యక్షులు అనండి. మీరు అన్నారు కదా మిమ్మల్ని ఎక్కడ అక్కడ వచ్చిందా మీరు అందరికీ అనిపిస్తున్నా నేను మాట్లాడాలని కాదు. అన్ని ప్రకారం జరిగాయి కదా రోజు అన్ని అప్పుడు ఉన్నాయి కదా, అప్పుడు జీవో ఉన్నాయి కదా. ఆ రోజు రూల్ ప్రకారం లేదంట. అంతా చెప్పుకుంటూ పోతా ఉంటే సభలో మేమంతా వెళ్ళిపోయారంటారు. కూర్చుంటే ఎంతసేపు మాట్లాడుకుంటా ఉంటారు. ఎవరైనా మీరు వెళ్ళండి, ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు, మాట్లాడాలి మాట్లాడతారు. సబ్జెక్ట్ మీరు అవసరం దాన్ని డైవర్ట్ చేయాలండి. సబ్జెక్ట్ మీద డైవర్ట్ చేయాలా? మీకు కావాల్సిందంటే మీ వాతావరణ కాపాడు వాళ్ళు, మీ వాడు కాపాడు వాళ్ళు ప్రాబ్లం కట్టి మనం అడగండి, అడగండి. అది చెప్పండి. అది కాదు ప్రతి ఒక్కరు మాట్లాడాలి, మేము మాట్లాడాలి. పద్నాలుగు ఫస్ట్ స్టార్ట్ చేస్తాను నేను, ఈ సంబంధం స్టార్ట్ చేస్తాను నేను. అది మాట్లాడుతున్నాం కదా ఒకరు ప్రతి దాన్ని ప్రతి ఒక్కరు మాట్లాడుకునే 20 నిమిషాలు కాకముందే మీకు పక్షపాతం మాట్లాడకపోతే నా సొంతమా లేకపోతే నా ఇంటికి చేసుకుంటున్నానా లేకపోతే నా చుట్టూ ఇంటికి చేసుకుంటున్నాను మేడం. బాగు చేసేవాడు బాగు చేసుకుంటాను చక్కగా. కష్టం సందర్భంగా వాళ్ళ పార్టీ ప్రాబ్లం వచ్చింది మేడం. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే పార్టీ ప్రాబ్లం బాగా ఎప్పుడైతే వచ్చింది. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా నీట్ గా చేసుకుంటే పార్కింగ్ పెట్టుకుంటానికి బడి పెట్టుకుంటానికి రోడ్డు కట్టడం లేకుండా కోసం పాపం చేశారు. దానికి మనం అడ్డుపడటం అనేది ఎంతవరకు సంబంధించి మా సోదరుడు హరిప్రసాద్ గారు ఏడవాడు టౌన్ చర్చి పక్కన శుభ్రంగా చేసి మొత్తం ప్లాస్టింగ్ చేసుకున్నారు అన్నమాట వాస్తవమే. ఆ పక్కన మున్సిపాలిటీ ఉంటుంది అంతా. వాళ్ళ హద్దుల్లో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ వరకు అంతవరకు ఉంది. మున్సిపాలిటీ సరౌండింగ్ లో మున్సిపాలిటీ దాంట్లో వీళ్ళు శుభ్రం కోసం అవన్నీ ప్లాస్టింగ్ చేసుకున్నారు బాగానే ఉంది. ఆ చర్చి పక్కన కంటిన్యూషన్ 2 పానీపూరి బళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటానే ఉన్నారట. వీళ్ళు ఎప్పుడైతే ఇదంతా చేశారో ఆ పానీపూరి బళ్ళు మొత్తం తీపిచ్చేశారు. ఏంటయ్యా అని అడిగితే ఇది మేము చేర్చుకున్నాం, ఇది మాది, మీరు పెట్టవద్దు తీసేయండి అన్నారు. దాన్ని ఏం చెప్తారు? దాన్ని ఏమంటారు అంటే మున్సిపాలిటీ సరౌండింగ్ లో మన ప్లాస్టింగ్ కానీ ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం చేసుకున్నదంతా మంది అయిపోయిందా? మనం ఒక్కరిదైనా అయింది, మనం ఒక్కరిదే పెట్టుకుంటాం, మున్సిపాలిటీ రోడ్డు అవుతుంది. దాన్ని ఏమంటారు? నాకైతే తెలవదు. ఎవరి వాడైనా ఒకటి, ఎవరిదైనా ఒకటి. గత 10 సంవత్సరాల నుంచి పానీపూరి వాళ్ళు 2 పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ తీపిచ్చేసేసారు. వాళ్ళ సరైన పెట్టుకోలేదు, మున్సిపాలిటీ దాంట్లో పెట్టుకుంటా ఉన్నారు.
దానికి ఎవరు కనపడతలేదు అది సమాధానం చెప్తాను. చెప్పండి, నేను ఎంఈ గారితో మాట్లాడాలన్నా, నేను కౌన్సిల్ గారితో మాట్లాడాలన్నా నాకు అర్హత ఉందా? నేను అడగలేదు, అర్హత లేదండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పాను నేను. చెప్పలేదు, మిమ్మల్ని అడిగింది. మీరు నాకు సమాధానం చెప్పదా? మిమ్మల్ని అక్కడ అడుగుతున్నా, అర్హత అంటే ఏంటి? సభ్యులు నాకు చెప్పారు అర్హత లేదు అన్నారు. ఏ పరంగా అర్హత లేదు? నేను ఎలా వెనుకబడ్డాను, ప్రజల ద్వారా అడుగుపడ్డాను, దీని ద్వారా నేను వెళ్ళలేదమ్మా. సరే, మిమ్మల్ని అడుగుతున్నాను, వచ్చింది డిస్కషన్, అందరూ ఉన్నారు, అడగండి. నన్ను ఆ మాట అన్నారు, అడగండి ఒకసారి. మాట్లాడుతుంటే సత్యన్నారు, మీరు పార్టీ వారు కాబట్టి మీకు మాట్లాడే అర్హత లేదు, రాజీనామా చేసి మాట్లాడండి అని చెప్పి మీరు పర్సనల్గా మాట్లాడారు. దాని గురించి మాట్లాడటానికి సభ్యులకి వాళ్ళ పర్మిషన్ కావాలా, నేను గెలిచి వచ్చాను కదా, మాకు మాట్లాడే హక్కు లేదా, సభ్యులు ఎందుకు నన్ను అట్లా అన్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. మాట్లాడే హక్కు నాకు ఉందా లేదని మిమ్మల్ని చెప్పమంటున్నారు. అధ్యక్ష, నేను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడాల. నేను మాట్లాడింది ఏంటంటే నా వార్డు సమస్యల గురించి నేను అధికారులతో మాట్లాడుతున్నా. అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మీరు లేచి మీ పార్టీ ఏం చేసింది అని తోటి సభ్యులు డిస్కషన్ లేదారు. గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మీరు కూడా ఆ గవర్నమెంట్ నుంచే మీరు ఎన్నికయ్యారు. మీరు గవర్నమెంట్ మాట్లాడలేదు, నీకు మాట్లాడే అర్హత లేదు. మీరు వైసీపీ పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేసి మళ్ళీ తప్పకుండా మాట్లాడండి ఆ మీటింగ్ లో. ఎందుకంటే టైం అయింది, 2:30 అయింది. టైం 2 నేను ఇచ్చాను కదండి, 2:30 టైం చూడండి. ముందుగా తెనాలి పుట్పల్ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ రోజున సాధారణ సమావేశం మొత్తం 22 అంశాలు ఆమోదించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ, ఇవాళ మా మున్సిపాలిటీ కౌన్సిల్ 31వ తారీఖు డిసెంబర్ రోజున 11:30కి మొదలైంది. ఇప్పుడు 2:30 వరకు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ టైంలో గౌరవ సభ్యులు ఎంతో మంది వాళ్ళ వార్డు సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఎన్నో సమస్యలు ఎజెండాలో లేని సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఒక్కొక్క సమస్య గంట పట్టినా సరే మేమందరం వెయిట్ చేశాము. తీరా నేను కౌన్సిల్ మీటింగ్ జరిగేటప్పుడు నేను ఒక సమస్య మీద మాట్లాడేటప్పుడు తోటి కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ గారు నన్ను మాట్లాడే అర్హత లేదు, నువ్వు ఈ పార్టీలో వైసీపీ పార్టీలో గెలిచిన దానివి, ఆ పార్టీలో నుంచి వచ్చిన దానివి, నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు అని చెప్పి అనేసరికి నాకు చాలా బాధాకరంగా వేసి చైర్పర్సన్ గారిని అడిగాను, నేను ఇక్కడ మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అంటే, చైర్పర్సన్ గారు ఇది అసలు ఎజెండాలో లేని అంశము, ఇప్పుడు మీరు మాట్లాడొద్దు, మీకు 0 అవర్ ఇస్తాను, ఆ 0 అవర్లో మాట్లాడండి అన్నారు. నేను అయినా వెయిట్ చేశాను. మా మాట అన్న తర్వాత గంటన్నర కూడా వెయిట్ చేశాను. ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత చైర్పర్సన్ గారిని అడిగా, నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అంటే మాట్లాడొచ్చు అన్నారు. తీరా నేను సమస్య మీద మాట్లాడే టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, మీరు ఇంకోసారి మాట్లాడుకోండి లేదా మీరు పర్సనల్గా మాట్లాడుకోండి ఎంఈ గారితో అని చెప్పి నన్ను నా ప్రజలకు ఫేస్ చేసే సమస్యని నన్ను కౌన్సిల్లో పెట్టనీయకుండా చేశారు. ఇంత బయాస్డ్గా కౌన్సిల్ హాల్ నడుస్తుంటే ఒక గౌరవం లేనప్పుడు ఎలా రావాలనిపిస్తుంది? ఏ సభ్యులకైనా ఇక్కడ రావాలని ఎలా అనిపిస్తుంది? సమస్యను ఎలా చెప్పుకోవాలి? నేను ఆయన ఉద్దేశం, నన్ను అలా అనే ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు గెలిచింది వైసీపీ పార్టీలోనే కదా, ఇప్పుడు మారింది జనసేన పార్టీకి, నువ్వు వైసీపీ గవర్నమెంట్ ని ఎలా అంటావు, ఎలా తప్పు పడతావు అని అన్నారు. కానీ నేను అక్కడ అలాంటి పనులు ఏమీ చేయలేదు.
మూడో వార్డు కౌన్సిలర్ గారు ఆయన ఏమన్నారు అంటే గత గవర్నమెంట్ ని ఈ గవర్నమెంట్ ని రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడుతుంటే అసలు మున్సిపాలిటీ కౌన్సిల్లో ఆ మాటలు అనేది రాకూడదు, మీకున్న సమస్య మీరు చెప్పుకోవాలి, పెన్షన్ రిలేటెడ్ జియో సమస్య ఏదైతే మీకుందో ఆ సమస్య గురించి మీరు అనుకోవాలే తప్ప పాత గవర్నమెంట్ ఇలా పని చేసింది ఆ పని తీరు అలా దాని గురించి మాట్లాడితే అది ఒక డిబేట్ కింద అవుతుంది. ఆ డిబేట్ అనేది మనకి మున్సిపాలిటీ కౌన్సిల్ అవుట్ సైడ్ చేసుకోవాలి తప్ప కౌన్సిల్లో చేసుకునే డిబేట్ కాదు. ఎందుకంటే మేము కూడా మాట్లాడవచ్చు గత గవర్నమెంట్ లో ఏం జరిగిందో ఈ గవర్నమెంట్ లో ఎలా జరుగుతుందో ఆ టాపిక్ మీద మీరు ఇక్కడ మాట్లాడకూడదండి అని చెప్పి ఆయన చెప్పే విషయానికి ఆయన నీకు మాట్లాడే అర్హత లేదు, నువ్వు ఎవరు అసలు మాట్లాడటానికి, నువ్వు వైసీపీలో గెలిచిన దానివి, ఇక్కడ నువ్వు ఎట్లా మాట్లాడతావు అనేసరికి నాకు చాలా బాధ వేసింది. నా తోటి కౌన్సిలర్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ఆమెకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది అని చెప్పి అన్నారు. చైర్పర్సన్ గారు బెల్ కొట్టి వెళ్ళిపోయారు. తీరా వచ్చిన తర్వాత అడిగినప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడము, నేను ఒక్కటే అడిగాను చైర్పర్సన్ గారిని ఎంఈ గారిని సమస్య అడగాలని అనుకుంటున్నాను, అడగొచ్చా లేదా అని అడిగాను. నేను ఇప్పుడు చెప్పను, నేను అంత కౌన్సిల్ అయిన తర్వాత చెప్తాను, 0 అవర్లో చెప్తాను అంటే మరి ఎంఈ గారితో నేను అడిగే సమస్య అది కూడా 0 అవర్లోనే చెప్పండి, ఎందుకంటే ఇది ఎజెండాలలో ఏం టాపిక్ అన్నారని. కాబట్టి చైర్పర్సన్ గారి మాటకి నేను గౌరవించి గంటన్నర సేపు దాకా 2:30 అవుతున్నా నేను వెయిట్ చేశాను. చేసిన తర్వాత నాకు సమస్య అనేది చైర్పర్సన్ గారు చెప్పుకొని వెళ్ళిపోయారు. రిక్వెస్ట్ చేసా ఒకే ఒక నిమిషం నేను ఎక్కువ టైం తీసుకొని అన్నా సరే బెల్ కొట్టేసి వెళ్ళిపోయారు. నాకు చాలా చాలా ఇన్సల్ట్ జరిగినట్టు నాకు అనిపించింది, నాకు చాలా బాధేసిందండి. ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను, ఇంకపై ఇలాంటి జరగకూడదని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో నేను పెన్షన్ల గురించి, పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు డేటు మీకు ఏమైనా తెలుసా అని అధికారులను అడుగుతున్నప్పుడు ఆ విషయం సంబంధించి మన తోటి సభ్యురాలు మన మానసారెడ్డి గారు లేచి మీరు మీ పార్టీ ఇచ్చారు, మీరేం మాత్రం ఇచ్చారు అనే డిస్కషన్లో అమ్మ పార్టీ గురించి మీరు మాట్లాడొద్దు, మా పార్టీలోనే మీరు గెలిచింది అది గుర్తుంచుకోండి, ఆ పార్టీ గురించి నుంచొని ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అన్నాను. కానీ మీరు సభలో మాట్లాడే అర్హత లేదు, అవన్నీ తోటి సభ్యురాలుగా నేనుగా అన్నది మటుకు ఇది కాదు. మా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు మా పార్టీలో గెలిచి మా పార్టీలో కౌన్సిల్గా ఉన్నప్పుడు మా పార్టీ నుంచి కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసి మాట్లాడమ్మా మా పార్టీ గురించి, అంతేగాని ఇప్పుడు మాట్లాడవాకు అన్నానే తప్ప వ్యక్తిగతంగా నేను ఎటువంటి మా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.